ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీ అధికారం, మీ శక్తి దినాల్లో ప్రభా చిన్న బిడ్డల జీవితంలో పని జరిగించడానికి మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము 35వ లెసన్ చూసుకుందాము. పక్షవాయువు గలవాడు స్వస్థపరచబడుట, ద హీలింగ్ ఆఫ్ ద పారాలైటిక్. దీంట్లో కంటత వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. Exodus 15 chapter 26 verse. He said, if you listen carefully to the Lord your God and do what is right in his eyes, if you pay attention to his commands and keep all his decrees, I will not bring on you any of the diseases I brought on the Egyptians, for I am the Lord who heals you. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు మనం ఈ లెసన్లో నేర్చుకొనబోయే విషయం ఏంటో చూసుకుందాము. యేసయ్య పాపులను క్షమించే అధికారమును ఇంకా రోగులను స్వస్థపరచు శక్తియు ఆయనకున్నది. జీసస్ హ్యాస్ ద అథారిటీ టు ఫర్గివ్ సిన్స్ అండ్ ద పవర్ టు హీల్ ద సిక్. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు మనం చూసుకుందాము. తప్పిపోయిన గొర్రెని చూసాం కదా. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి కదా. అయితే ఒకటి తప్పిపోయింది. అయితే 99 గొర్రెల్ని ఆయన అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రెని అది దొరుకు వరకు వెతకడానికి బయలుదేరాడు కదా. చివరికి ఆ గొర్రె దొరికిన తర్వాత అతను ఆ గొర్రెను తన భుజంలో మీద వేసుకొని ఎంతో సంతోషంతో తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన స్నేహితుల్ని, పొరుగువాన్ని పిలిచి వారితో కూడా సంతోషిస్తారు. నీవు ఎప్పుడైనా రోగంతో బాధపడ్డావా? చాలామంది అనేక రోగాలతో బాధపడుతూ ఉంటారు కదా. అయితే కొంతమందికి ఈ విధంగా చూడండి, తమ చేతులు కాళ్ళు కదపలేక మంచం మీదే పడుకొని ఉంటారు. ఆ విధంగా అటువంటి వారిని పక్షవాయువు గలవారు అని అంటారు. వీరికి వారి అంతటా వారు ఏ పని చేయలేరు కదా. వారికి ఇతరుల యొక్క సహాయము తప్పకుండా కావాలి. అయితే ఈరోజు మనము ఒక పక్షవాయువు గల వ్యక్తిని యేసు ఏ విధంగా స్వస్థపరిచాడో మనం చూద్దాము. యేసుకి రోగములను స్వస్థపరచు అధికారం ఉన్నది. అయితే యేసయ్య అనేక చోట్ల దేవుని యొక్క వాక్యంను బోధిస్తూ ఉన్నాడు. ఇంకా కొంతమంది రోగుల్ని స్వస్థపరుస్తూ ఇంకా అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి అక్కడున్న అనేక ప్రజలు యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేవారు. ఈ విధంగా యేసయ్య ఎక్కడ ఉన్నా కానీ అక్కడ అనేక ప్రజలు వచ్చి ఆయన చుట్టూ కుమ్ముకూడి ఉండేవారు. అయితే యేసయ్య ఒకసారి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. అప్పుడు యేసయ్య ఆ ఇంటిలో ఉన్నాడని అక్కడున్న అనేక మంది ప్రజలు యేసయ్య చెప్తున్న మాటలు వినడానికి, యేసయ్య చేస్తున్న కార్యాలు చూడడానికి అనేక ప్రజలు ఆ ఇంటి వద్దకి వచ్చారు. యేసయ్య ఆ ఇంటిలో ఉండి అక్కడున్న ప్రజలకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసయ్య అక్కడ ఉన్నారని అక్కడ అనేక మంది ప్రజలు వచ్చారు. చూడండి, ఇంటి లోపల, ఇంటి బయట, వాకిట అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే 4 మనుషులు యేసయ్య ఆ ఇంటిలో ఉన్నారని ఎరిగి అయితే మంచం మీద బాధపడుచున్న, పక్షవాయువుతో బాధపడుచున్న ఒక మనిషిని వారు యేసయ్య వద్దకు తీసుకొని వెళ్ళాలనుకున్నారు. చూడండి, పక్షవాయువు అంటే చేతులు కాళ్ళు సరిగ్గా పని చేయకుండా వాళ్ళు ఉంటారు కదా. వారికి మనుషుల యొక్క సహాయం అవసరం కదా. అయితే 4 మనుషులు వచ్చి ఈ యొక్క పక్షవాయువుని యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్తే యేసయ్య ఇతన్ని స్వస్థపరుస్తాడని వారు విశ్వాసం ఉంచి ఈ యొక్క పక్షవాయువుని మంచంతో సహా అతన్ని ఆ ఇంటి యొద్దకు తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. అయితే ఇంటికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి వారు ఏ విధం చేతనైనను ఆ పక్షవాయువుని యేసయ్య యొద్దకు తీసుకొని వెళ్ళాలి అని వారు ఏం చేశారంటే వారు ఇంటి యొక్క పైకప్పు మీదికి తీసుకొని వెళ్తారు.
ఈ విధంగా ఇంటి యొక్క పైకప్పు మీదికి అతన్ని తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే పైనున్న ఆ పైకప్పు మీదున్న పెంకులని వాళ్ళు తీసేశారు. తీసేసిన తర్వాత వారు 4 మనుషులు ఉన్నారు కదా, వారు ఈ విధంగా ఈ పక్షవాయు గల మనిషిని పరుపుతోనే వారు యేసయ్య యొద్దకు ఈ ఇంటి లోపల దించుతారు. చూడండి, ఈ విధంగా ఇంటి లోపల యేసయ్య యొద్దకు దించారు. చూడండి, దించిన వెంటనే యేసయ్య ఈ 4కున్న విశ్వాసంను చూసి వారి మీద కనికరపడతారు. తర్వాత ఆ యొక్క పక్షవాయు గల వానితోని యేసయ్య ఏం చెప్తాడంటే, కుమారుడా, నీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నాయి, ఇంకా నీ పరిపెత్తుకొని లేచి నడుము అని చెప్తాడు. అప్పుడు వెంటనే ఆ పక్షవాయు గల వ్యక్తి వెంటనే లేచి తన పరిపెత్తుకొని చూడండి ఈ విధంగా నడుస్తాడు. ఎంత అద్భుతం కదా! యేసయ్య పాపములను క్షమించే అధికారము ఆయనకున్నది, ఇంకా రోగములను స్వస్థపరచు శక్తి కూడా యేసయ్యకున్నది కదా. ఇదంతా చూసి అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు, ఇంకా దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. యేసయ్య ఎటువంటి రోగములనైనను స్వస్థపరచు శక్తి ఆయనకున్నది. రెండో విషయం ఏంటంటే పాపములను క్షమించే అధికారం ఆయనకుందని మనం చూసాం కదా. యేసయ్య ఎటువంటి పాపినైనా కూడా క్షమించగల దేవుడు. ఏ విధంగా అయితే ఆ పక్షవాయువు గలవాన్ని ఆ 4 మనుషులు యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చారు కదా, అతను శారీరకంగా బాగోలేడని యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చారు. అదేవిధంగా యేసయ్య మన శారీరకంగానే కాకుండా మన హృదయ పరిస్థితి, మన అంతరంగ పరిస్థితిని చూచే దేవుడు ఆయన. మన యొక్క పాపంను బట్టి మన ఆత్మ చనిపోయింది కదా, మన యొక్క పాపంను బట్టి మనము నశించిపోతున్నాం. అయితే మనం నశించిపోకుండా ఉండడానికి యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచితే ఆయన మన పాపములను క్షమించేగల గొప్ప దేవుడు. ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్కి మీరు ఎంతో సహాయం చేయాలి. ఏ విధంగా అయితే ఆ 4 మనుషులు ఆ వ్యక్తికి ఏ విధంగా సహాయపడ్డారో చూసారు కదా, అదేవిధంగా మనం కూడా బాధలో ఇబ్బందిలో ఉన్న వారికి మనము మీ ఫ్రెండ్స్కి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు ఒక క్లాత్ కానీ, ఒక బట్ట కానీ, ఒక పేపర్ కానీ ఈ విధంగా తీసుకొని దానికి 4 వైపులా తాడుతోని కట్టాలి. ఈ విధంగా 4 వైపులో తాడు కట్టండి. అంటే పరుపుతో వారు పక్షవాయువుని పరుపుతోని దించారు కదా, ఈ విధంగా మీరు చేసి దాని మీద పేపర్ మీద ఈ విధంగా రాయండి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే, జీసస్ హ్యాస్ ద అథారిటీ టు ఫర్గివ్ సిన్స్ అండ్ ద పవర్ టు హీల్ ద సిక్. ఒకవేళ తెలుగులో రాసినట్లయితే, యేసుకు పాపములు క్షమించు అధికారము, రోగములను స్వస్థపరచు శక్తియు ఉన్నది అని రాయండి. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనము హోసన్నా అనే లెసన్ నేర్చుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. అయోగ్యుల మల్పులమైన మమ్మల్ని ఎంతగానో కనికరిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, ఈ చిన్న బిడ్డలందరి హృదయంలో ప్రభా ఇతరుల పట్ల జాలి దయను ప్రభా, వారి గురించి ప్రార్థించే బిడ్డలుగా నైనా యేసయ్య యొద్దకు తీసుకొని రావడానికి చిన్న బిడ్డలకి మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.